అక్షర చిట్ ఫండ్స్, అక్షర టౌన్షిప్స్ చేసిన ఆర్థిక మోసాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ చిట్ ఫండ్ కంపెనీల బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు కూనంనేని. అక్షర చిట్ ఫండ్ సంస్థ అధిక లాభాల పేరుతో వేలాది మందిని మోసం చేసిందన్నారు. ప్రభుత్వ సంస్థ ఆస్తులను అటాచ్ చేసి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి బాధితులకు పెట్టుబడులను తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు కూనంనేని సాంబశివరావు. అక్షర చిట్ ఫండ్ ఎండీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు భార్యను శ్రీదేవి గారిని కూడా అరెస్ట్ చేశారు. శ్రీనివాసరావు తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు. ఇది ఒక అక్షర చిట్ ఫండే కాదు, అదేవిధంగా అగ్రిగోల్డ్ కానీ ఇంకా ఇటువంటి చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. వైట్ కాలర్ మోసాలు. అమాయకులైనటువంటి వాళ్ళు కష్టంతో సంపాదించుకుని దాచుకుందాం అనుకున్న ఈ డబ్బులన్నింటినీ కూడా ఈ పద్ధతుల్లో వాళ్ళు కుంభకోణాల పేరుతో కోట్లు వెళ్తున్నా సరే ప్రభుత్వాలు దీనిపైన సరైన మెకానిజం లేకుండా ఇటువంటి వాటికి పర్మిషన్ పర్మిషన్ ఇవ్వటమే తప్పు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దానిపైన కంట్రోల్ లేకపోవటం, ఆ తర్వాత వాళ్ళు నిండా నమ్మిన వాళ్ళని మోసం చేసే వరకు కూడా ఈ విషయం బయటకు రాకుండా పోవటం ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇది అంతా బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ప్రభుత్వం నికరమైనటువంటి నిలకడతో కూడినటువంటి ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ ఉంది. మొన్న శ్రీదేవి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా దానివల్ల సమస్య పరిష్కారం కాదు. ఆ అరెస్ట్ కంటే ఇంకా ఎక్కువ ఆ సంస్థకి ఉన్నటువంటి ఆస్తులు ఏమున్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవాలి. వాటిని స్వాధీనం చేసుకుని బాధితులందరూ కూడా ఆ డబ్బులు దాని మీద పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్న చిట్ ఫండ్స్ మీద ఏ చిట్ ఫండ్ ఎలా నడుస్తుంది అనేది బాధ్యతగా ఒక కమిటీ వేసి దానిలో జరుగుతున్న కుంభకోణాలు ఇవన్నిటి కూడా